ఇది 4 బ్యాంగిల్స్ వస్తాయి. నా దగ్గర 2 బ్యాంగిల్స్ ఉన్నాయి. 2 బ్యాంగిల్స్ మిస్ అయినాయి. నర్లో షాప్ చేశాను. నా దగ్గర ఎక్కువ బుట్టల కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ బర్త్డేకి శివ గిఫ్ట్ చేశాడు అనమాట. ఇది 60% ఆఫ్ ఏమో పెట్టారు. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, ఇంక ఏది అవసరం లేదు మనకి. మరి ఎందుకో నాకు తెలియట్లా, ఏ శారీకి కూడా సెట్ అవ్వట్లా ఈ జ్యువెలరీ. నేను మా ఇంటి గృహప్రవేశం అప్పుడు నేను తీసుకున్నాను. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సరికొండ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు అయితే నా జ్యువెలరీ మొత్తం కలెక్షన్ అయితే మీకు చూపించాలనుకుంటున్నా. సో ఇదంతా నా జ్యువెలరీ అండి మొత్తం. సో నాకు పెళ్ళి 10 years అవ్వబోతుంది. ఈ 10 yearsలో నేను తీసుకున్న కలెక్షన్ మొత్తం మీకు చూపిస్తాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కూడా నాకు అర్థం కావట్లా. ఈచ్ అండ్ ఎవ్రీ జ్యువెలరీ మీకు నేను చూపిస్తానండి. ఇవి బ్యాంగిల్స్ కనబడుతున్నాయి కదా. ఇది నాకు ఫోరం మాల్లో ఆఫర్ పెట్టారు. ఆఫర్ పెట్టినప్పుడు అంటే షాప్స్ కాకుండా, ఐ మీన్ స్టోర్స్ కాకుండా పక్కన ఒక ఫ్లోర్లో బయట స్టాల్స్ లాగా పెడతారు కదా. సో అక్కడ నేను తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్. చూసారు కదా. సో ఈ బ్యాంగిల్స్ నాకు 400 ఆ రేంజ్లో పడిందండి. ఇలా కనబడుతుంది. పింక్ వన్ 400 ఆ రేంజ్లో పడింది. 2 బ్యాంగిల్స్. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క జ్యువెలరీ ఒక 10 years బ్యాక్ నుంచి, అంటే నా పెళ్ళైనప్పటి నుంచి నేను తీసుకున్న జ్యువెలరీ. సో అదనమాట. నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్, ఇది ఈ బ్యాంగిల్స్ అండి. నాకు చాలా చాలా ఇష్టమైన జ్యువెలరీ బేగం బజార్లో తీసుకున్నాను. ఇది అచ్చం గోల్డ్ ఉన్నట్టే ఉంటుందండి ఇది. సో ఇది నేను శివ వాళ్ళ చెల్లి పెళ్ళిలో కాదు, ఎప్పుడో తీసుకున్నాను, నాకు గుర్తు రావట్లేదు సడన్గా. సో ఏదో అకేషన్కి నేను తీసుకున్నాను ఈ జ్యువెలరీ. ఇదిగోండి చూపిస్తాను. సో ఇలా వచ్చేసి డాలర్ పింక్ బీడ్స్ అలా వచ్చింది. బాగుంది కదా. సో ఇది నాకు 3000 ఆ రేంజ్లో పడింది. 3000-3500 ఆ రేంజ్లో పడింది. విత్ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చినాయి. ఇయర్ రింగ్స్ ఇలా. సో విత్ ఇయర్ రింగ్స్ కనబడుతుంది. సో విత్ ఇయర్ రింగ్స్ కూడా ప్రైస్ పడింది 1500 ఆ రేంజ్లో పడింది. నేను సెట్ చేసుకున్నాను ఇయర్ రింగ్స్. సో ఇదన్నమాట వీటికి ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఇంకొక జ్యువెలరీ వచ్చేసరికి ఈ జ్యువెలరీ చూపిస్తాను. నేను జస్ట్ మామూలుగా వేసుకొని చూపిస్తున్నాను. సో ఇది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. ఇది శివ వాళ్ళ చెల్లి పెళ్ళి కోసం అన్నట్టు, నాది కాదు యాక్చువల్లీ జ్యువెలరీ, మా సహస్రాది. సో తన కోసం నేను సెలెక్షన్ చేశాను, ఐ మీన్ తనదే ఇది, నేను జస్ట్ సెలెక్ట్ చేశాను. ఇది ఒక జ్యువెలరీ. దీనికి ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇయర్ రింగ్స్ నా దగ్గర లేవు, ఆ సహస్రా దగ్గరే ఉన్నాయి. సో ఇలా వచ్చి చూపిస్తాను. ఇలా వస్తుంది గ్రీను. చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొక జ్యువెలరీ ఇదిగోండి. ఇది ఇంక ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, ఇంక ఏది అవసరం లేదు మనకి. సో అలా ఉంటుంది. ఇది సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్ ఇలా అన్నమాట. సో ఇది రిసెప్షన్కి పెట్టుకుందాం అన్నట్టు నేను పెట్టుకున్నాను, బట్ పెళ్ళిలో వేసుకున్నాను. రిసెప్షన్కి వేసుకోలేదు, పెళ్ళిలో వేసుకున్నాను. మొత్తం ఇదే, అంటే సీజెట్ స్టోన్స్తోనే నేను వేసుకున్నాను. దీనికి కమ్మలు వచ్చాయి. దీనికి సెట్ అనమాట, బుట్టలు ఇలా ఇచ్చారు.
సో ఇలా బుట్టలు ఇచ్చారు వీటికి, చాలా బాగున్నాయి కదా బుట్టలు. యా ఈ బుట్టలు ఇచ్చారు అండి, ఒక్కటి వేసుకుంటే చాలు మామూలుగా ఉండదు. దీని ప్రైస్ 4,500 ఆ రేంజ్లో పడింది. వాళ్ళ చెల్లి పెళ్ళి ఆ టైంలో పెట్టుకున్నా. అండ్ దీనికి పాపడ్ బిళ్ళ కూడా, ఇది మాత్రం సెట్ ఏం రాలేదండి, నేను కొనుక్కున్నాను 1000 రూపీస్, 1000 కూడా కాలేదండి, ఇది 500 or 600 ఆ రేంజ్లో పడింది. ఇది కొన్ని దగ్గర దగ్గర 4 years అవుతుంది. ఇది నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను, ఇంతవరకు వేసుకోవాలి, నేను కొనుక్కొని కూడా ఒక 2 years పైన అవుతుంది. మరి ఎందుకో నాకు తెలియట్లా, ఏ శారీకి కూడా సెట్ అవ్వట్లా ఈ జ్యువెలరీ. ఇదిగోండి, మొత్తం గోల్డ్ ఉన్నట్టే ఉంటుంది ఇది. బట్ ఇంకా నేను వేసుకోవాలా, మరి మేబీ దీనికి సెట్ అయ్యే శారీ ఇంకా నేను కొనుక్కోలేదేమో. ఇలా ఉంటుంది, చాలా అంటే చాలా పట్టు చీరల మీద అయితే ఒక పెద్ద నగలాగా అనిపిస్తుంది ఇది, చూసారు కదా. సో దీనికి ఓన్లీ ఇది ఒకటే కమ్మలు, మళ్ళీ మనం సపరేట్గా తీసుకోవాల్సింది. ఇది నేను బేగం బజార్లో తీసుకున్నాను. దీని ప్రైస్ అరౌండ్ 6000 ఆ రేంజ్లో ఉంది. ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, కానీ నేను తీసుకున్నప్పుడు మాత్రం అది ఆ రేంజ్లో ఉందండి. ఇది దీని కమ్మలు చూపిస్తాను. దీని కమ్మలు ఇవి చూసారు కదా, దీని కమ్మలు ఇవి. ఇది నాకు 1500 ఆ రేంజ్లో పడిందండి. కమ్మలు సపరేట్గా నేను తీసుకున్న చాంగ్బాలి అంటారు కదా అవి. నెక్స్ట్ ఇదైతే చాలా ప్రీషియస్, ఇది ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ. ఇది సిల్వర్ చూపిస్తా, ఇది ప్యూర్ సిల్వర్. ఇది నేను మా ఇంటి గృహప్రవేశం అప్పుడు నేను తీసుకున్నాను. చాలా అంటే చాలా, ఇంకా నేను చాలా చీరల మీద కూడా వేసుకున్నాను ఇది. దీనికి కమ్మలు వచ్చాయి. నేను ఇది 6 years బ్యాక్ అనుకుంటా తీసుకుంది, 5 years బ్యాకే, 5 to 6 years బ్యాక్ అప్పుడే వచ్చినాయి తీసుకున్నా. అప్పుడు నాకు ఇది 6000కి వచ్చింది విత్ ఇయర్ రింగ్స్. ఇప్పుడు ఇంపాసిబుల్, అస్సలు రాదు. ఇప్పుడు సిల్వర్ చాలా పెరిగిపోయింది, గోల్డ్ చాలా పెరిగింది. సో ఇప్పుడు కనీసం 10,000 పైనే ఉంటుంది ఇదైతే. సరే కదా, పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. చూస్తా, సో ఇలా. సో ఇది 10,000 పైన. దీని కమ్మలు ఇవే, ఇలా వచ్చి లక్ష్మీదేవి వచ్చి కింద ఒక బుట్ట, మళ్ళీ ఒక కింద ఇది ఒక బాల్. సో విత్ సెట్ 6000కి వచ్చింది నాకు ఇది. అండ్ నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అయితే స్పెషల్ అండి. ఇది నేను షాపింగ్ చేయలేదు, నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు నేను వచ్చేసరికి నాకు శివ సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా ఈ బ్యాంగిల్స్ కొన్నాడు. మొత్తం లక్ష్మీదేవియే, సరే కదా, భలే ఉంది. సో దీనికి ఇక్కడ స్క్రూ ఉంటుంది, ఇలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ అయింది బ్యాంగిల్. అంటే ఇవి ఇలా వేసుకొని మళ్ళీ స్క్రూ సెట్ చేసుకోవాలి. ఇట్లా స్క్రూ సెట్ చేసుకోవాలి. బ్యాంగిల్ చూడండి ఎంత బాగుందో. సో మొత్తం లక్ష్మీదేవి అండ్ 2 పింక్ స్టోన్స్, 1 గ్రీన్ స్టోన్ ఇలా వస్తుంది. సో దీని ప్రైస్ నాకు తెలియదండి, ఇది ఆయన గిఫ్ట్ చేశాడు కాబట్టి నేను అడగలేదు. ఫస్ట్ గిఫ్ట్ అనమాట, సర్ప్రైజ్ గిఫ్ట్. సో ఇవి 2 బ్యాంగిల్స్. అండ్ ఇంకొకటి, ఇది కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నాను. ఇది నాకు చాలా చాలా విక్టోరియా జ్యువెలరీ అంటారు కదా, సో విక్టోరియా జ్యువెలరీ అనమాట ఇది. ఇది
విక్టోరియా జ్యువెలరీ. దీని కమ్మలు చాలా పెద్దవి, చూసారు కదా. నాకు పెద్ద పెద్ద కమ్మలు అంటే చాలా చాలా అంటే చాలా ఇష్టం, లిటరల్లీ పిచ్చి అనొచ్చు, అంత ఇది అనమాట. సో ఇది విక్టోరియా జ్యువెలరీ. ఇది కూడా నేను బేగం బజార్లో తీసుకున్నా. దీని ప్రైస్ కూడా అరౌండ్ 4000 అలా పడి ఉండొచ్చు. చాలా డేస్ అయింది, చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి నాకు గుర్తులేదండి. నేను విక్టోరియా జ్యువెలరీ వచ్చిన కొత్తలో తీసుకున్నాను ఇది బేగం బజార్లో. దీని కమ్మలు ఇలా వస్తాయి. సో సేమ్ డాలర్దే కమ్మలాగా ఇచ్చేస్తారు అదనమాట. సో ఇది అయిపోయింది. ఇంకొక జ్యువెలరీ, ఇదైతే దీనికి ఒక 9 ఇయర్స్ ఉంటాయండి ఏజ్. మా పెళ్ళైన 2nd యానివర్సరీకి శివ గిఫ్ట్ చేశాడు. ఇది నాకు చాలా చాలా ఇష్టం ఇదంటే. సో ఇది కూడా కుషల్స్లో తీసుకున్నట్టున్నాను. అప్పట్లో ఇది 1000 రూపీస్ 1500 ఆ రేంజ్లో పడింది. ఇది 9 ఇయర్స్ బ్యాకే. ఇలా ఉంటుంది, పడుతుందా చూపిస్తాను దగ్గరికి వచ్చి. సో ఇలా చూసారు కదా, ఇలా కనబడుతుంది. దీనికి ఓకే ఒక్క నిమిషం, ఇలా చూసారు కదా. అండ్ ఈ కమ్మ, ఈ బుట్టలు దీనికి ఇది. సో ఇది అప్పట్లో 1500 అలా ఆ రేంజ్లో పడింది. నేను ఇది కుషల్స్లోనే తీసుకున్నానండి. సరేనా, ప్రతి ఒక్క జ్యువెలరీ పెట్టుకొని చూపించాలి అంటే చాలా టైం పడుతుంది. అండ్ అంతసేపు కూడా మీకు కూడా ఓపిక ఉండాలి కదా, జస్ట్ అందుకని నేను ఇట్లా చూపిస్తున్నాను. ఇది అండ్ కమ్మ, ఇది యా బుట్టలు. నెక్స్ట్ ఇది అయితే రీసెంట్గా తీసుకున్నాం. ఇది బేగం బజార్లో తీసుకున్నా. బిగ్ బజార్ కాదు, బేగం బజార్లో తీసుకున్నా. ఇది 600 పడింది. చాలా బాగుంటుంది, చూపిస్తానండి దగ్గరకు వచ్చి చూపిస్తే కానీ మీకు డిజైన్ అనేది క్లియర్గా కనపడట్లా. సో ఇది చూసారు కదా, భలే ఉంటుంది. దీని కమ్మలు చూడండి, బుడ్డిగా భలే ఇచ్చారు. ఇటువంటి కూడా ఇలా కనబడుతుంది. సో అది ఇది. సో ఇదైతే చాలా తక్కువలో వచ్చింది, జస్ట్ 600 పడింది. డిజైన్ ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ పల్స్. ఇది ఒరిజినల్ పల్స్, ఇది ప్యూర్ ఒరిజినల్ పల్స్ అండి. ఇది చార్మినార్లో తీసుకున్నాను, సర్టిఫైడ్ పల్స్ అనమాట. చార్మినార్లో తీసుకున్నాను. ఇది 3000 పడింది, నాకు సర్టిఫైడ్ అనమాట. సో ఇలా చూపిస్తాను అన్ని దగ్గర. సో ఇలా 3 లైన్స్ వస్తాయి. ఇది ఎంత కాస్ట్లీ శారీ కట్టుకున్నా మనం ఇది ఒక్కటి వేసుకుంటే అయిపోయింది. ఇంక మనం ఏ నగలు వేసుకోవచ్చు. కానీ మనందరూ తెలిసిందే కదా, ఎన్ని బంగారం నగలు ఉన్నా పర్ల్స్కి అయితే తక్కువ అవి. సో నేను కూడా ఎక్కువ పర్ల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. నాకు అంత ఇష్టం పర్ల్స్ అంటే. సో నువ్వు గోల్డ్ తీసుకుంటావా పర్ల్స్ తీసుకుంటావా అంటే నేను ఫస్ట్ పర్ల్స్కి ఇస్తాను ప్రిఫరెన్స్. దీనికి కమ్మలు వచ్చాయి, జస్ట్ స్టడ్స్, అవి ఎక్కడో మిస్ అయినాయి. ఇప్పుడు ఆ బాక్స్లన్నీ వెతకాలి. సో ఇదనమాట, జస్ట్ వన్ స్టడ్ లాగా 1 పర్ల్ ఇచ్చారనమాట. ఇది 3000 పడిందండి. ఇది 2 షేడ్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ వైట్ షేడ్, ఇంకో షేడ్. నెక్స్ట్ ఇది సిల్వర్, ప్యూర్ సిల్వర్ నెక్లెస్.
కొంచెం డెలికేట్ ఉంటుంది. ఇది నా బర్త్డేకి శివ గిఫ్ట్ చేశాడు. మల్బార్ జ్యువెలరీస్లో తీసుకున్నాం, చూపిస్తాను. యా, ఇది నా బర్త్డేకి శివ గిఫ్ట్ చేశాడు మల్బార్ జ్యువెలరీస్లో. ఇది ప్యూర్ సిల్వర్. దీని ప్రైస్ ఆ రోజు నేను కూడా ఉన్నా కాబట్టి నాకు దీని ప్రైస్ తెలుసు. అది 11 to 1500, 1600 మేబీ, నాకు ఆ రేంజ్లోనే గుర్తుంది. నేనైతే 1100 అనుకుంటున్నానండి అప్పట్లో. ఇది ఒక 5 years బ్యాక్, ఒక 5 years బ్యాక్. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి, చాలా సింపుల్గా వచ్చాయి. ఇదిగోండి, జస్ట్ ఒక కమ్మ అలా ఇలా వచ్చింది. యా, ఇదన్నమాట కనబడుతుందేనా? యా, ఇది చాలా ప్రీషియస్. ఎందుకంటే నాకు శివ ఏ గిఫ్ట్ ఇచ్చినా అది నాకు చాలా ప్రీషియస్. అది ఎవరికి అడిగి వేసుకుంటాను ఇవ్వు అంటే కూడా నా మనసు అస్సలు ఒప్పుకోదు శివ గిఫ్ట్ చేసిన వరకు. యాక్చువల్ నాకు ఇయ్యబుద్ధి కాదు. ఇది నేను కుషల్స్లో ఆఫర్ పెట్టినప్పుడు, నేను మ్యాక్సిమం ఎక్కడైనా ఆఫర్స్ పెడితేనే తీసుకుంటానండి. ఎక్కువ ప్రైజ్ నేను పెట్టను, నాకు పెట్టాలనిపించదు. సో ఈ గుండ్ల మాల అంటారు కదా, అసలు అల్టిమేట్ డిజైన్ అనమాట. ఇది 60% ఆఫ్ ఏమో పెట్టారు కుషల్స్లో, అప్పుడు నేను తీసుకున్నా. ఇది నాకు 1000 బిలోనే పడింది. సో దీనికి ఇయర్ రింగ్స్ ఏం రాలేదండి. నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా 150-200 రేంజ్లో పడింది. సో ఇది గుండ్ల మాల పెట్టుకొని చూపిస్తాడండి, భలే ఉంటుంది. ఇదిగో, ఇది గుండ్ల మాల దగ్గరకు చూపిస్తా. సో ఇలా వస్తుంది అన్నమాట గుండ్ల మాల. సో అది నవరత్నాలు సిల్వర్ ఇయర్ రింగ్. సిల్వర్ జ్యువెలరీ వచ్చిన కొత్తలో అప్పుడే ఇవి స్టార్ట్ అవుతున్నాయండి. సిల్వర్ జ్యువెలరీ అంటే గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ కోటింగ్తో మనకి సిల్వర్ జ్యువెలరీ ఇస్తున్నారండి కొత్తలో. 7 years ఆల్మోస్ట్. అప్పుడు ఈ నవరత్నాలు నేను తీసుకున్నా, కనబడుతున్నా, అప్పుడు ఈ తీసుకున్న ఈ నవరత్నాలు. ఇక్కడ హాల్ మార్క్ గుర్తు కూడా ఉంది చూడండి, 92.5. ఇక్కడ లోపల హాల్ మార్క్ కూడా మనకి ఇచ్చారు. సో ఈ ప్యూర్ సిల్వర్ అనమాట. ఇవి ఇంత అందంగా ఉంటాయి ఇవి పెట్టుకుంటే. సో ఇది 1500, 2000 దాకా పడిందండి. చూసారేనా? యా, నా ఫేవరెట్ జ్యువెలరీ ఇది. రీసెంట్గా కుషల్స్లోనే, ఇవన్నీ కుషల్స్లోనే. ఇది కూడా ఆఫర్లోనే తీసుకున్నా. అసలు నాకు చెక్కిందనమాట జ్యువెలరీ. మీకు అర్థమవుతుందా? ఒక నిమిషం చూపిస్తున్నా. పింక్ స్టోన్స్, వైట్ స్టోన్స్ వచ్చాయి. అల్టిమేట్ డిజైన్ ఇది. ఆఫర్లో తీసుకున్నాను ఇది నేను. సో 900 ఆ రేంజ్లో పడింది. సింపుల్గా స్టైలిష్గా ఉంటుంది. కమ్మలు కాదు, బుట్టలు. నాకు అసలు బుట్టలు ఎంత పెద్దగా ఉన్నా ఇంకా పెద్దవి కావాలనిపిస్తుంది. ఇది కూడా ప్యూర్ సిల్వర్ అండి. ఇది నేను షాప్ పేరు మర్చిపోయినా, జగదాంబ జ్యువెలరీ అనమాట. అక్కడ తీసుకున్నాను వాళ్ళ దగ్గర. ఇవి కూడా సర్టిఫైడ్. సో మనకి 60 రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది. 60% రిటర్న్ ఇస్తారు ఇవి కనుక ఇస్తే. సో ఇప్పుడున్న సిల్వర్ రేట్కి మనం రిటర్న్ ఇస్తామా? అప్పట్లో కొన్నా కాబట్టి నాకు వచ్చేసాయి. ఇవి నేను అప్పట్లో 2000కి అలా తీసుకున్నానండి. చూసారేమో, చాలా బాగుంటాయి పట్టు చీరలకి. పట్టు చీరలను కాదండి, గుళ్ళకి కానీ డ్రెస్సెస్ కానీ వాటెవర్ దేనికైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి 2 సిల్వర్ బుట్టలు, కమ్మలు చూపిస్తా. డిజైన్ కనబడుతుంది చూడండి. యా, ఇదైతే దీనికి 9 years ఉంటాయండి.
మా పెళ్ళి కూడా 10 years అవుతుందంటే అంతే, 1 yearలోనే ఆ టైంలో తీసుకున్నదే ఇది. ఇది 1100-1200 అలా పడినట్టుంది. ఇది చాలా రోజులైంది కూడా నేను వేసుకోక, ఏదో కాదు సారీ మా చెల్లి పెళ్ళికి షాపింగ్ చేశాను నేను. అప్పుడు నా గోల్డ్ కన్నా ఇది వేసుకున్నాలే అన్నట్టు తీసుకున్నా. ఇది మా చెల్లి పెళ్ళి షాపింగ్. ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే 6 years, మా చెల్లి పెళ్ళి 6 years కాబట్టి 6 years. దీనికి అమ్మలు ఎక్కడ ఉన్నాయి చూపిస్తాను. ఇవైతే గోల్డ్ అంటే గోల్డ్ లిటరల్లీ అంత బాగుంటుంది. ఇంతవరకు కలర్ పోలేదు చూడండి. మనకు అంకట్ జ్యువెలరీస్ అంటారు కదా, అంకట్ స్టోన్స్ ఉన్నట్టుంటాయి ఇవి. సో చాలా బాగుంటాయి కదా, అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక బుట్టలు. ఇవి నాకు చెప్పాను కదా, నాకు బుట్టలు ఎన్ని ఉన్నా కూడా కరువే అని. సో ఇవి అనమాట. దీన్ని ప్రైస్ అడగండి, నాకైతే గుర్తులేదు. మొత్తం ఇక్కడ అన్ని లక్ష్మీదేవి బొమ్మలే. ఈ కాసులు, అసలు కాసులు అయితే మొత్తం లక్ష్మీదేవితోనే వచ్చాయి. ఇదిగోండి కనబడుతుంది, అన్ని లక్ష్మీదేవి కాసులే. అసలు ఎంత బాగుంటాయి చూడండి బుట్టలు. సో దీని ప్రైస్ చాలా రోజులైంది, నాకు ఐడియా లేదు, కానీ చాలా బాగుంది. నాకు ఇలా బుట్టకి ఇది ఉండి కింద ఒక లింక్ వచ్చి కింద బుట్ట వస్తే నా చౌక్ అందంగా ఉంటుంది. డైరెక్ట్ పైన దానికి బుట్ట వస్తే కనుక నా చౌక్ అంత లుక్ ఇయ్యదు. సో నాకు అందుకే ఒక హ్యాంగ్ అయ్యే లింక్ అండ్ కింద బుట్ట వస్తే చాలా ఇష్టం, నా ఫేస్ కలిసి సెట్ అయ్యింది కాబట్టి. సో ఇది పగడాలు అంటారు కదా, పగడాలు. ఇది రీసెంట్గా తీసుకున్నాను, చూపిస్తాను. పగడం ఇది పంకిన్ అంటారు కదా, గుమ్మడి పండు పగడాలన్నమాట. షేపు ఇలా వచ్చింది. కాసులు, సారీ ఇది కాసులు వచ్చాయి, బాల్స్. ఇది నేను అల్లించుకున్నా, కొనుక్కోలేదండి, నేను డిజైన్ చేయించుకున్నది. ఇది 900 ఆ రేంజ్లో పడింది. విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ చూపిస్తాను నాకండి. ఇదైతే దీని ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా ఇలా కనబడుతుందా, ఇలా వచ్చాయి. జస్ట్ ఒక పగడం, ఒక పంకిన్, మళ్ళీ కింద ఒక బాల్ ఇది. సో ఇదన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ కూడా నేను డిజైన్ చేయించుకున్నాను. నాకు ఇలా కావాలి అని చెప్పి నేను వాళ్ళ దగ్గర చేయించుకున్నాను. సో సింపుల్గా ఉండాలి అని చెప్పి. బాగున్నాయి కదా. సో ఇవి అనమాట. ఇది 900 విత్ అది ఇవి కలిపి, ఇయర్ రింగ్స్ కలిపి 900కి వచ్చింది. ఇది ఇంకోటి అనమాట. ఆ రోజు నేను కుషన్స్లో దగ్గర 4 జ్యువెలరీస్ దాకా తీసుకున్నానండి. ఆఫర్ ఉంది మళ్ళీ రాదు అని. కుషన్స్లో మాత్రం జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఇదన్నమాట. ఇది కదా, ఇలా షేప్ వచ్చి ఇలా 2 రూపులు వచ్చాయి. చాలా బాగుంటుంది. దీనికి ఏమి ఇయర్ రింగ్స్ రాలా, దీని చేయని దానికే ఇదిగో చూడండి ఇలా వస్తుంది. సో ఇవన్నీ పల్సే, ఒరిజినల్ పల్సే, చిన్న పల్స్. ఇవన్నీ ఒరిజినల్ పల్సే. సో కుషన్స్లో తీసుకున్నా కానీ ప్రైస్ గుర్తులేదు, ఎందుకంటే ఆ రోజు నేను 3-4 తీసుకున్నా కాబట్టి నాకు సరిగా ఐడియా లేదండి. ఇది నెక్స్ట్ ఇంకొకటి బాల్స్ అనమాట. ఈ బాల్స్ లైను ఇది నేను మా రిబ్బు అండ్ సాత్విక్ కోసం తీసుకున్నా. వాళ్ళు ఏదైనా పైజామా కుర్తా వేసుకున్నప్పుడు పండగలకి అట్లా వాళ్ళకి ఆ పైజామా కుర్తా మీకు చాలా బాగా సెట్ అయ్యిద్ది అని తీసుకున్నా. ఇదిగోండి కనబడుతుందా? యా
కానీ నాకన్నా అందంగా మా సాత్విక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజు నేను వాడికి ఆ పైజామా కుర్తా డ్రెస్ వేసినప్పుడు సింపుల్. నాకు ఇలాంటి బాల్స్ చేయడం చాలా ఇష్టం. ఇది ఇలా వచ్చి నెక్స్ట్ ఇవి బ్యాంగిల్స్, 2 సింగిల్ బ్యాంగిల్స్ కంకణం షేప్ అంటారు కదా, సో అవి. ఇది జస్ట్ 150 110 ఆ రేంజ్లో పడింది. నేను మీషోలో బుక్ చేసుకున్నా. బట్ కలర్ పరంగా అయితే గోల్డ్ అన్నట్టే అనిపిస్తుంది. జస్ట్ 110 150 బిలోనే పడింది అనుకుంటున్నాను నేను. 150 బిలోనే, 100 to 1. అండ్ ఇంకా 2 బ్యాంగిల్స్ అనమాట. ఇవి 2 బ్యాంగిల్స్ కూడా నేను ఫోరం మాల్లో స్టాల్స్లో ఆఫర్ పెట్టినప్పుడు తీసుకున్నాను. ఇది 4 బ్యాంగిల్స్ వస్తాయి. నా దగ్గర 2 బ్యాంగిల్స్ ఉన్నాయి, 2 బ్యాంగిల్స్ మిస్ అయినాయి. సో ఇవి 400 పడ్డాయి. 4 బ్యాంగిల్స్ కూడా 400 పడ్డాయి. ఫోరం మాల్లో ఆఫర్లు తీసుకున్నాను. ఫేవరెట్ బుట్టలు. ఇది రీసెంట్గా నేను చార్మినార్ బ్లాగ్ చేశాను. బ్లాగ్ కూడా మీకు పెట్టాను కూడా, నేను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకున్నాను. అందులో నేను చార్మినార్లో షాప్ చేశాను. జస్ట్ 180 రూపీస్ పడింది. ఇది ఎంత బాగుంది కదా. యా, జస్ట్ 180 పడింది ఇది. నా దగ్గర ఎక్కువ బుట్టల కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక కమ్మలు ఇదిగోండి. ఇవి సిల్వర్, ఇది ప్యూర్ సిల్వర్. ఇది చిన్న చిన్న డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతాయని నేను తీసుకున్నా. దీనికి కూడా హాల్ మార్క్ ఇచ్చారు 92.5 అని. హాల్ మార్క్ మనకి సేల్ చేసుకుంటే 60%, ఏ షాప్లో అయినా కానీ మనకి 60% వస్తుంది. బట్ నాకు సేల్ చేసే ఉద్దేశం ఏమీ లేదు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను కొనుక్కోలేను కాబట్టి. సో ఇలా కనబడుతుందా అంతే. జస్ట్ 1 గ్రీన్ స్టోన్, చుట్టూ వైట్ స్టోన్స్, కింద బాల్స్, గోల్డ్ బాల్స్. సిల్వర్ జ్యువెలరీ ఇది. అండ్ నెక్స్ట్ ఇవి బేగం బజార్లో తీసుకున్న ఈ బ్యాంగిల్స్. ఇది కూడా 200 పడింది నాకు. 200, జస్ట్ 200, 180, 200 పడిందండి. చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్ ఇలా వస్తుంది. నాకు ఇలా ప్లెయిన్ బ్యాంగిల్ వస్తుంది. ఏంటంటే మన శారీస్కి ఏది ఇట్లా కట్టుకోకుండా అండ్ మన చేతికి కూడా వేసుకున్నప్పుడు అన్కంఫర్ట్ లేకుండా స్మూత్ ఫీలింగ్ ఇస్తుంది. సో నాకు ఇలా ఇష్టం. జెంట్స్ వేసుకుంటారు చూడు, కడియం, ఆ షేప్ అనమాట ఇది. ఇది నెమల్. ఇవి 2 నెమళ్ళు వస్తాయి. అలా పెంచవచ్చు. ఇట్లా గ్రీన్ అండ్ పింక్ స్టోన్లో వస్తుంది. సో అదనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది లూలు మాల్లో తీసుకున్నాను నేను బుట్టలు. ఇది చాలా పెద్దగా ఉంటాయి కానీ చాలా బాగుంటాయి. లూలు మాల్లో తీసుకున్నాను ఇవి. ఇది నాకు 500 ఆ రేంజ్లో పడింది. లూలు మాల్. యా, ఈ ఒకటి. ఇది జస్ట్ వైట్ స్టోన్ అండ్ పర్ల్స్, కింద ఈ బాటిల్ గ్రీన్ అంటారు కదా, ఆ బీట్స్ అనమాట. ఇవి పర్ల్స్ వచ్చాయి మళ్ళీ మధ్యలో. చాలా పెద్ద కమ్మలు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఈ కమ్మలు. ఇవి తీసుకోవడం కూడా దగ్గర 6 years అవుతుంది. ప్రైస్ గుర్తులేదు. ఇదంతా గుడికి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది అది. అండ్ ఇంకోటి ఈ బ్లాక్ బీట్స్ అండి. ఇది కొంచెం డాలర్ కలర్ పోయింది కానీ చాలా బాగుంటుంది. ఇది ఎంత పూసలు క్రిస్టల్. బేగం బజార్లో తీసుకున్నాను. ఇది కూడా నేను డిజైన్ చేయించుకున్నాను. డాలర్ ఒకటి దానికి ఉంటే నేను ఆ డాలర్ తీర్చి ఇట్లా బ్లాక్ బీట్స్ అల్లించుకొని నేను ఈ డాలర్ పెట్టించుకున్నాను బేగం బజార్లో. కలర్ పోయింది, కలర్ వేయించుకోవాలి. ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి వాళ్ళు అడిగితే వేసిస్తారు. సో ఇదనమాట. దీనికి కమ్మలు వచ్చాయి సెట్. ఇదిగోండి, ఇది కమ్మల సెట్ అనమాట. బేగం బజార్లో అప్పట్లో 1000 రూపీస్ పెట్టి తీసుకున్నా. ఇది సింగిల్ లైన్ ఒరిజినల్ పల్స్ అండి. ఇదిగోండి, ఇది ఒరిజినల్. ఇది
చార్మినార్ వెళ్ళినప్పుడే నేను తీసుకున్నాను, చూసారు కదా, చాలా బాగుంటుంది. 1 లైన్. నాకు డ్రెస్సెస్ మీదకి ఇలా పల్స్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో అదనమాట నా జ్యువెలరీ కలెక్షన్. సో నా 10 ఇయర్స్లో నేను తీసుకున్న నగలు ఇవేనండి. సో నాకు అనిపించి నేనైతే చాలా తీసుకున్నాను అనిపిస్తుంది. నేను ఫ్యూచర్లో ఏం కొంటాను నాకు తెలీదు. సో ఇదిగోండి, ఇది కమ్మలు, ఈ చాంగ్బాలి కమ్మలు అంటారు కదా, ఇది కూడా నేను 6 years అవుతుంది. సో అప్పట్లో 500కో 400కో తీసుకున్నాను ఉంటా నేను. అప్పుడు నా బడ్జెట్ అదే, ఇప్పుడు కూడా నా బడ్జెట్ అదే. సో నేను మ్యాక్సిమం ఎంత తక్కువలో దొరికితే అంత తక్కువలో తీసుకోవడానికి ఇష్టపడతా, ఎందుకంటే ఒకటే వేసుకొని మనం ఉండం కదా. సో అదనమాట నా జ్యువెలరీ కలెక్షన్. నేను 10 ఇయర్స్ నుంచి కూడబెట్టుకొని కొనుక్కొని పెట్టుకున్నది అయితే అది నాకు శివ గిఫ్ట్ చేసింది, కొన్ని నేను ఆఫర్లో తీసుకుంది. సో అవండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఏం చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ నాకు చాలా చాలా కావాలి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ. Please watch my video. Bye bye. Thank you.